హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన అప్టెక్ జాబ్స్ నుంచి ఒక మంచి శుభవార్త. అదేంటయా అంటే క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళందరికీ ఇక నుంచి మనం ఫ్రీ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ మెంటర్షిప్లో మనం ఏం చేస్తామంటే ఈ స్టూడెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఎయిదర్ అది సబ్జెక్ట్ పరంగా కానీ ఆర్ ప్లానింగ్ పరంగా కానీ ఏదైనా సరే వాళ్ళు ఈ ఎక్స్క్లూజివ్ చాట్ రూమ్ ఇన్ టెలిగ్రామ్ ద్వారా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అక్కడ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ కనుక ఒకసారి చూసుకుంటే ఈ టెస్ట్ సిరీస్లో మనకి మొత్తం 12 టెస్టులు ఉంటాయి. అండ్ ఒక్కొక్క టెస్ట్కి 150 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. సో మొత్తం మీద ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికల్లా మనం దాదాపు ఒక 1800 క్వశ్చన్లు అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఈ 1800 క్వశ్చన్స్కి మనకి ఫుల్గా వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రాంలో మనకి ప్రతి సబ్జెక్టు మీద ఒక 5 నుంచి 10 అవర్స్ లోపు రివిజన్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ కొనాలనుకుంటే ఆర్ క్విక్ రివిజన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ని మీరందరూ ఫిల్ చేయండి. సో పాత స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ జాయిన్ అయిపోయారో వాళ్ళు మళ్ళీ ఈ కోర్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మన యాప్లో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టిట్యూట్ నెంబర్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఎలాగో మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారు కాబట్టి ఆ గూగుల్ ఫామ్ నుంచి కూడా మనం మీకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్. మరి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఈ భూ వినియోగాన్ని ఒకసారి ఈ బాక్స్లో చూద్దాం. రాష్ట్రంలో భూ వినియోగం ఏమని చెప్పుకున్నామండి? నికర సాగు భూమి. అయితే ఇక్కడ నికర సాగు భూమి అంటే ఏం చెప్పుకున్నాడంటే చేపల సాగుతో కలిపి ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్ని కలిపి ఎంత అని చెప్పుకున్నామండి? 30.4%. అంటే మొత్తం రాష్ట్ర భూభాగంలో 30.41% ఉందన్నాము. అది ఎంత అంటే 49.56 లక్షల హెక్టార్లు అని చెప్పుకున్నాం. అదేవిధంగా అడవుల కింద ఎంత ఉందండి? 22.63% ఉంది. ఇది ఎంతండి? 36.88 లక్షల హెక్టార్లు. ఓకే, రైట్. ఇక వ్యవసాయేతర వినియోగానికి ఉంచినటువంటి భూమి అంటే ల్యాండ్ అప్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్ ఎంతండి? 12.84%. ఇది 20.93 లక్షల హెక్టార్లు. ఇక బంజరు మరియు సాగుయోగ్యం కాని భూములు అంటే బ్యారన్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్ అంటాం. ఇది 8.19% ఉంది. అంటే 13.35 లక్షల హెక్టార్లు. ఇక ప్రస్తుత బీడు భూములు అంటే కరెంట్ ఫాలో ల్యాండ్ ఎంత శాతం అండి? 14.91%. అంటే 24.29 లక్షల హెక్టార్లు. ఇక ఇతర బీడు భూములు అదర్ ఫాలో ల్యాండ్స్ 6.36%. ఇది 10.36 లక్షల హెక్టార్లు. ఇక సాగుయోగ్యమైన బీడు భూములు అంటే కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ అంటాం. ఇది 2.47%. అంటే 4.03 లక్షల హెక్టార్లు. ఇక చివరిగా మిగిలిన భూమి రిమైనింగ్ భూమి ఎంత ఉందండి? 2.19% ఉంది. ఇది ఎంతతో సమానం అంటే 3.57 లక్షల హెక్టార్లతో సమానం. సో కాబట్టి ఇది ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూ వినియోగం. మనకి ప్రధానంగా కావాల్సింది మొత్తం నికర సాగు భూమి ఎంతంటే 30.41%. మరి తర్వాత అత్యంత ప్రధానమైంది అడవులు. సో అడవులు ఎంత శాతం ఉందండి? 22.63%. అంటే ఈ రెండు కలుపుకుంటేనే అడవులు నికర సాగు భూమి కలుపుకుంటేనే మనకి 50%కి పైగా ఉంది. సో కాబట్టి చూడండి, సో మనకి నికర సాగు భూమి వచ్చేసి 30.41%, అడవులు వచ్చేసి 22.63% ఉంటే తర్వాత అత్యధికంగా ఉన్నది ఏంటయ్యా అంటే 14.91% తోటి మనకి ప్రస్తుత బీడు భూములు అంటే కరెంట్ ఫాలో ల్యాండ్ బీడు భూములు మనకి 14.91% ఉన్నాయి. దీని తర్వాత అత్యధికంగా ఉంది ఏందయ్యా అంటే మనకి వ్యవసాయేతర వినియోగానికి ఉంచిన భూమి అంటే వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటాం. ఇది 12.84%. ఇవి 4 అత్యధికంగా వినియోగం అంటే భూ వినియోగంగా ఉన్నటువంటి భూములు మన రాష్ట్రంలో. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్గా కూడా మిమ్మల్ని అడిగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ బాక్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇక ఈ యొక్క సాధారణ సమీక్షలో భౌగోళికం, జనాభా, పట్టణీకరణ మొదలైన అంశాలన్నిటి గురించి బ్రీఫ్గా తెలుసుకోవడం జరిగింది. ఇక రెండవ ప్రధానమైనటువంటి అంశం
స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత స్థితి. మన రాష్ట్రానికి సంబంధించిన స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత స్థితి గురించి. ఆర్థిక గణాంకాలు ఏంటో చూద్దాం. రాష్ట్ర దేశీయోత్పత్తి, దీన్ని మనం ఏమంటామండి? జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాం. సో రాష్ట్ర దేశీయోత్పత్తి రాష్ట్ర ఆర్థిక పనితీరుకు సమగ్ర సూచికగా పనిస్తుంది, అంతే కదా. ఏదైతే ఈ జిఎస్డిపి ఉంటుందో ఈ జిఎస్డిపి ఏ విధంగా మనకు కనిపిస్తుందంటే రాష్ట్ర ఆర్థిక పనితీరుకు సమగ్ర సూచికగా పనిచేస్తుంది. అంటే రాష్ట్ర జిఎస్డిపి తెలుసుకున్నాం అనుకోండి, ఆ రాష్ట్రం యొక్క ప్రగతి ఏందో మనం ఈజీగా అంచనా వేసుకోవచ్చు. ఆ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంచనాలు మనకి ఈజీగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి రాష్ట్ర దేశీయోత్పత్తి అనేది రాష్ట్ర ఆర్థిక పనితీరుకు సమగ్ర సూచికగా పనిచేస్తుంది. ఎస్, కరెక్ట్గా అనమాట. మరి స్థిర ధరల ప్రకారం 2011-12 అంటే స్థిర ధరలు అంటే మనకి కాన్స్టెంట్ ప్రైస్ అంటాం కదా. ఏ సంవత్సరం అయితే ఆర్థిక ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయో ఆ సంవత్సరాన్ని ఆర్థిక నిపుణులు స్థిర ధరలుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం 2011-12 సంవత్సరాన్ని స్థిర ధరల సంవత్సరంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి స్థిర ధరల ప్రకారం మన 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొదటి సవరించిన అంచనాలతో, అంటే ఎఫ్ఆర్ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అంటాం, మొదటి సవరించిన అంచనాలలో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జిఎస్డిపి ఎంత అంటే 7,64,685 కోట్లతోటి, అంటే 7.65 లక్షల కోట్లతోటి పోలిస్తే 7.35% వృద్ధి రేటుతోటి 2023-24 ఏఈ అంటే ముందస్తు అంచనాల ప్రకారం సంవత్సరానికి 8,20,894 అంటే 8.21 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఇక్కడ మనకి 2 సంవత్సరాలకు సంబంధించిన ఈ యొక్క స్థిర ధరల వద్ద జిఎస్డిపి చెప్పారు. ఏంటండి, ముందుగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకి మొదటి సవరించిన అంచనాలలో రాష్ట్ర జిఎస్డిపి ఎంత ఉందయ్యా అంటే 7,64,685 కోట్లు ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఒకవేళ మనకి పాయింట్లో ఇవ్వాలనుకున్నప్పుడు 7,64,685 ఉందనుకోండి, దీని పాయింట్లు చెప్పాలంటే సుమారు 7.65 లక్షల కోట్లుగా ఉంది. అయితే మరి 23-24 సంవత్సరంలో ముందస్తు అంచనాలు, ఇది మొదటి సవరించిన అంచనాలు 2022-23. మరి 2023-24 ముందస్తు అంచనాలలో ఈ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత స్థిర ధరల వద్ద, అంటే స్థిర ధరల వద్ద ఏ సంవత్సరం అయితే మనం చెప్పుకున్నాం కదా 2011-12కి సంబంధించిన స్థిర ధరల వద్ద ఎంత ఉందయ్యా అంటే 8,20,894 కోట్లు ఉంది. 8,20,894 కోట్లు ఉంది, అంటే 8.21 లక్షల కోట్లుగా ఉంది. మరి ఇది ఎంత అండి అంటే గతంతో పోలిస్తే 7.35% వృద్ధి రేటు ఉంది. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి సవరించిన అంచనాలతో పోలిస్తే జిఎస్డిపి 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం 7.35% వృద్ధి రేటును నమోదు చేసుకుంది. అర్థమైందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. వృద్ధి రేటు ఎంత అంటే 7.35%. మరి 22-23లో మొదటి సవరించిన అంచనాల ప్రకారం స్థిర ధరల వద్ద జిఎస్డిపి ఎంత ఉందండి? పరిమాణం ఎంత అయ్యా అంటే 7,64,685 కోట్లు. మరి ముందస్తు అంచనాల ప్రకారం 2023-24లో స్థిర ధరల వద్ద మన జిఎస్డిపి రాష్ట్ర జిఎస్డిపి ఎంత అయ్యా అంటే 8,20,894 కోట్లు. మరి ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేసిందయ్యా ఇప్పుడు అంటే 7.35%. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక 2023-24 సంవత్సరానికి సంబంధించిన ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం మరియు దాని సంబంధిత కార్యకలాపాల యొక్క స్థూల విలువ ఆధారితం, జీవీఏ అంటాం, గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే స్థూల విలువ ఆధారిత వృద్ధి రేటు 1.69% పెరుగుతుందని అంచనా వేయబడింది. అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాల యొక్క స్థూల విలువ ఆధారిత జీవీఏ యొక్క వృద్ధి రేటు ఎంత ఉందంటే 1.69% ఉంది, అంచనా వేయబడింది. ఏంటంటే ఇది ముందస్తు అంచనాలు, ఏఈ అంటాం, ఎర్లీ ఎస్టిమేషన్స్, ముందస్తు అంచనాలు. అయితే పారిశ్రామిక రంగం 8.02% పారిశ్రామిక వృద్ధి రేటును, మరియు సేవల రంగం 5.21% వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేయబడింది. చూడండి, ఇక్కడ పారిశ్రామిక రంగమేమో 8.02%,
సేవల రంగం వచ్చేసేమో 5.21%, వ్యవసాయ రంగం వచ్చేసేమో 1.69%. ఈ విధంగా ముందస్తు అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరానికి సంబంధించి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం దాని అనుబంధ రంగాల నుంచి ఈ జీవీఏ వృద్ధి రేటు అంటే స్థూల విలువ ఆధారితం లేదా గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. 1.69% వ్యవసాయ రంగంలోనూ, 8.02% ఈ యొక్క పారిశ్రామిక రంగంలోనూ, ఇక సేవల రంగంలో తీసుకుంటే 5.21%గా వృద్ధి రేటు నమోదు చేయటం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ 3 పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదంతా అంచనా, ఎప్పుడు ముందస్తు అంచనాల ప్రకారం. రైట్, ఇక ప్రస్తుత ధరల ప్రకారం చూద్దాం. అంటే ఇప్పుడు వరకు స్థిర ధరల ప్రకారం చూసాం కదా, ఇప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం చూద్దాం. 2022-23 సంవత్సరానికి మొదటి సవరించిన అంచనాలలో ఎఫ్ఆర్ఈలో అంటే ప్రస్తుత ధరల ప్రకారం అంటే 23-24 అంటే 2022-23 సంవత్సరానికి సంబంధించి మొదటి సవరించిన అంచనాలలో అంటే ప్రస్తుత ధరల ప్రకారం 2022-23 సంవత్సరానికి మొదటి సవరించిన అంచనాలలో అంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంటే జిఎస్డిపి 13,03,524 కోట్లుగా ఉంది. అంటే దాన్ని పాయింట్లు మనం చెప్పుకుంటే 13.04 లక్షల కోట్లు. ఇది 10.44% వృద్ధి రేటుతోటి 2023-24 ఏఈ అంటే ముందస్తు అంచనాల ప్రకారం మనకి 14,39,674 కోట్లుగా అంటే 14.40 లక్షల కోట్లుగా అంచనా వేయటం జరిగింది. అంటే ఇక్కడ మనం చూడండి, ప్రస్తుత ధరలు అంటే ఎట్లా ఉన్నాయండి, 13,03,524 కోట్లు ఉంది. అదే స్థిర ధరలు తీసుకున్నాం అనుకోండి, ఎట్లా ఉందండి స్థిర ధరల ప్రకారం? మరి స్థిర ధరలో మనం ఏం చెప్పుకున్నామండి, 7.65 లక్షల కోట్లు చెప్పుకున్నాం. ఏది ఈ యొక్క మొదటి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మనకి 2022-23 మొదటి సవరించిన అంచనాల ప్రకారం. కానీ ప్రస్తుత ధరల వద్ద చూసుకుంటే కనుక మనకి ఎంత ఉందండి, 13.04 లక్షల కోట్లు ఉంది. అది ఎక్కడ వ్యత్యాసం చూడండి, స్థిర ధరలు అంటేనేమో 7.65 లక్షల కోట్లు ఉంటే ప్రస్తుత ధరలకు వచ్చేసరికి 13.04 లక్షల కోట్లు ఉంది. కాబట్టి ప్రస్తుత ధరలు అనగా ప్రస్తుతం అంటే ఎప్పుడో 2011-12 ధరల వద్ద చూసుకున్నప్పుడు ఇంత ఉంటే స్థిర ధరల వద్ద ఇప్పుడు ప్రస్తుత ధరల వద్ద తీసుకుంటే 13.04 లక్షల కోట్లు ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రస్తుత ధరలు అనేది చాలా ఎక్కువగా చూపించడం జరుగుతుంది స్థిర ధరలతో పోల్చుకుంటే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే రెండు అదే సంవత్సరానికి వేసుకున్నారు. 2022-23కు సంబంధించి స్థిర ధరల వద్ద మొదటి సవరించిన అంచనాల ప్రకారం అంటే ఎఫ్ఆర్ఈ ప్రకారం 7.65 లక్షల కోట్లు స్థిర ధరల వద్ద ఉంటే ప్రస్తుత ధరల వద్దకు వచ్చేసరికి 13.04 లక్షల కోట్లు ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీకు కంపారిజన్ చేయడం కోసం ఇది చెప్పడం జరిగింది. సో అర్థమైందండి. సో అదేవిధంగా ఇది వృద్ధి రేట్ ఎంత నమోదైందండి, 10.444% వృద్ధి రేటు నమోదైంది. స్థిర ధరల వద్ద ఎంత నమోదైంది, 7.35% వృద్ధి రేటు నమోదైంది. అంటే స్థిర ధరల వద్దేమో 7.35% వృద్ధి రేటు నమోదైతే ప్రస్తుత ధరల వద్ద 10.44% వృద్ధి రేటు నమోదైంది. మరి 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర జిఎస్డిపి తీసుకుంటే 14,39,674 కోట్లు అంటే 14.40 లక్షల కోట్లుగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ధరల వద్ద స్థిర ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద మొదటి సవరించిన అంచనాలు, అదేవిధంగా ముందస్తు అంచనాలు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. అంటే 2022-23 మొదటి సవరించినటువంటి అంచనాలు, 23-24 మొదటి అంచనాలు. సో ఈ విధంగా ప్రస్తుత ధరలకి స్థిర ధరలకు మధ్య వ్యత్యాసాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక ప్రస్తుత ధరల ప్రకారం 2022-23లో ఎఫ్ఆర్ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం, మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 2,19,881గా ఉంటే అది 23-24 ముందస్తు అంచనాల్లో 2,42,479గా అంచనా వేయబడింది. ఇవన్నీ అంచనాలే కదండి. సో కాబట్టి ముందు ఎఫ్ఆర్ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ 2022-23 ప్రకారం మన తలసరి ఆదాయం ఎంత ఉందండి, 2,19,881 రూపాయలు ఉంటే అది 23-24 ముందస్తు అంచనాల ప్రకారం
2,42,000 అంటే అంతకన్నా పెరిగింది కదా, 2,42,479గా అంచనా వేయబడింది. మరి ఈ కాలంలో జాతీయ తలసరి ఆదాయం తీసుకుంటే 1,84,205గా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే జాతీయ తలసరి ఆదాయం తక్కువ. సో మన రాష్ట్ర తలసరి ఆదాయం తీసుకుంటే 2,42,479 రూపాయలు ఉంటే, అదే దేశ తలసరి ఆదాయం తీసుకుంటే 1,84,205 రూపాయలు ఉంది. అంటే దాదాపు మనం ఒకటి కంటే ఎక్కువగా, అంటే 1.5 దాదాపు 2 రెట్లు దేశ తలసరి ఆదాయం కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం ఉంది. సో చూడండి, 2,42,479 రూపాయలుగా అంచనా వేయడం జరిగింది 23-24 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయాన్ని. అదే దేశ తలసరి ఆదాయం తీసుకుంటే 1,84,205గా అంచనా వేయడం జరిగింది. అందుకనే దేశ తలసరి ఆదాయం కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం అధికం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక ప్రభుత్వ విత్తం గురించి చూద్దాం. మరొక ప్రధానమైన అంశం ప్రభుత్వ విత్తం. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేషన్ 2023-24 రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడి కూర్పును పరిశీలిస్తే సొంత పన్ను వనరుల ద్వారా 85,922 కోట్లు, సొంత పన్నేతర వనరుల ద్వారా 7,432 కోట్లు మరియు కేంద్ర బదిలీల ద్వారా 84,250 కోట్లుగా ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం. ఏంటండి, 2023-24 సవరించిన అంచనా రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడి కూర్పును అంటే రాష్ట్ర రాబడి కూర్పు అంటే మొత్తం ఏ రంగాల ద్వారా వస్తుందని చూస్తే సొంత పన్నుల ద్వారా, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పన్నుల ద్వారా మనకు వచ్చే ఆదాయం ఎంతయ్యా అంటే 85,922 కోట్లు. ఇక పన్నేతర ఆదాయం, రాష్ట్రానికి వచ్చే మన పన్నేతర ఆదాయం, మనం విధించే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నేతర ఆదాయం ఎంతయ్యా అంటే 7,432 కోట్లు. అదే కేంద్ర బదిలీల ద్వారా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బదిలీల ద్వారా, కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల ద్వారా లేదా కేంద్రం నుంచి వచ్చే ఆదాయం ఎంతయ్యా అంటే 84,251 కోట్లు. అంటే దాదాపు మన సొంత పన్నుల ద్వారా 85,922 కోట్లు వస్తే కేంద్ర బదిలీల ద్వారా 84,251 కోట్లు, దాదాపు సమానంగా ఉంది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క మొత్తం సొంత పన్నుల ద్వారా ఆదాయం 78,026 కోట్లుంటే 23-24 రివైజ్డ్ ఎస్టిమేషన్ వచ్చేసరికి ఎంత అయిందండి, 85,922 కోట్లు అయింది. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే, అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే మన రాష్ట్ర సొంత పన్నుల ద్వారా వచ్చినటువంటి 78,026 కోట్ల కన్నా 23-24 రివైజ్డ్ ఎస్టిమేషన్ సవరించిన అంచనాలలో వచ్చినటువంటిది ఎక్కువ, చాలా ఎక్కువ. చూడండి, 85,922 కోట్లుగా ఉంది. ఓకే, ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నేతర ఆదాయం 5,417 కోట్లు. పన్నేతర ఆదాయం 5,000, ఇది 22-23లో. అదే 23-24 రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఎంత అనుకున్నామండి, 7,432. అంటే గతం కంటే ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉండిద్ది, ఇక్కడ కూడా అంతే ఉంది. అంటే పన్నేతర ఆదాయం 22-23లో 5,417 కోట్లు ఉంటే 23-24 రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం 7,432 కోట్లు ఉంది. ఇక వేస్ అండ్ మీన్స్, అడ్వాన్స్ మరియు పబ్లిక్ రుణ చెల్లింపులు మినహాయించి రాష్ట్రం చేసిన మొత్తం వ్యయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,10,273 కోట్లుంటే, అదేవిధంగా 2023-24 రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఆర్థిక సంవత్సరంలో అది 2,36,512 కోట్లుగా ఉంది. ఏంటిదండి ఇది, మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యయం. సో మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అంటే వేస్ అండ్ మీన్స్, అడ్వాన్స్ మరియు పబ్లిక్ రుణ చెల్లింపులు, వీటన్నిటి ద్వారా, అంటే రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ ద్వారా, అడ్వాన్సుల ద్వారా మరియు పబ్లిక్ రుణ చెల్లింపులు, ఇవన్నీ కూడా ఈ పద్ధతుల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం కొంత వ్యయం చేస్తుంది. వేస్ అండ్ మీన్స్ అనొచ్చు, దాన్ని పబ్లిక్ రుణ చెల్లింపులు అనొచ్చు. వీటి ద్వారా మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,10,273 కోట్లు వ్యయం చేస్తే, అది 2023-24 సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 2,36,512 కోట్లు వ్యయం చేసింది. చూసుకోవాలండి, అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ముందేం చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వ్యయం చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గురించి చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఖర్చుల గురించి చెప్పాడు. ఓకేనండి.
రైట్. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్రం మొత్తం అప్పు 4,29,526 కోట్లు. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి అంటే ఆర్థిక సంవత్సరం నాటికి మన రాష్ట్రానికి ఉన్నటువంటి మొత్తం అప్పు ఎంత అయ్యా అంటే 4,29,526 కోట్లు. అంటే 4,29,526 కోట్లుగా ఉంది. అదే 23-24 సవరించినటువంటి అంచనాల ప్రకారం తీసుకుంటే 4,91,734 కోట్లు. ఇది మన రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం గురించి తెలుసుకున్నాం, రాష్ట్రం చేసేటువంటి ఖర్చుల గురించి తెలుసుకున్నాం, ఇక రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల గురించి తెలుసుకున్నాం. ఇదంతా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మనకు కావాల్సినటువంటి అంశాలు అనమాట ఇవన్నీ కూడా. అంటే ఆదాయం ఎంత వస్తుంది, పన్నుల రూపంలో ఎంత వస్తుంది, పన్నేతరంగా ఎంత వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తుంది, వేస్ అండ్ మీన్స్ ద్వారా లేదా ఇతర రుణ చెల్లింపులు ఏ విధంగా మనం చేస్తున్నాము, చివరికి మనకు అప్పు ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన అనేది ఉండాలి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన. సో చూడండి, 2023-24 రివైజ్డ్ ఎస్టిమేషన్ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఎంత అంటే 38,683 కోట్లుంటే అదే ద్రవ్య లోటు వచ్చేసి 62,721 కోట్లుగా ఉంది. సో రెవెన్యూ లోటు వచ్చేసేమో 38,683 కోట్లుంటే ఇక ద్రవ్య లోటు వచ్చేసి 62,721 కోట్లుగా ఉంది. సో మనకి తెలుసు కదండి, అంటే ఆదాయంలో నుంచి వ్యయం తీసేసామనుకోండి మనకి లోటు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు రెండు కూడా దాదాపు మనకి డబల్ ఉన్నాయి. అంటే మనకి రెవెన్యూ లోటు వచ్చేసరికి 38,683 ఉంటే అన్నిటికంటే ఎక్కువ ద్రవ్య లోటు అనేది 62,723 కోట్లుగా ఉంది. సో కాబట్టి ఇక్కడ రెవెన్యూ లోటు ఎంత ఉంది, ద్రవ్య లోటు ఎంత ఉంది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక ధరల గురించి చూద్దాం. ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. బియ్యం 2వ నాణ్యత, కందిపప్పు 2వ నాణ్యత, చింతపండు సాధారణం విత్తనాలు లేనిది మరియు ఉల్లిపాయలు గ్రేడ్ 2 యొక్క సగటు రోజువారీ రిటైల్ ధరలు పెరుగుదలను చూపాయి. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో బియ్యం సెకండ్ క్వాలిటీ, కందిపప్పు 2వ నాణ్యత, చింతపండు సాధారణం విత్తనాలు లేనిది మరియు ఉల్లిపాయలు గ్రేడ్ 2 యొక్క సగటు రోజువారీ రిటైల్ ధరలు పెరుగుదలను చూపాయి. అయితే సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఎండుమిర్చి గ్రేడ్ 2 అదేవిధంగా ధరలు ఏప్రిల్ 23 మరియు మార్చి 2024 మధ్య గత సంవత్సరంతో అనగా ఏప్రిల్ 22 నుండి మార్చి 2023కు పోస్తే తగ్గాయి. సో ఈ విధంగా మనకి ఈ ధరలు ఏ విధంగా ఉన్నాయ్యా అంటే మనకి బియ్యం, కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు మొదలైనటువంటి వాటి రోజువారీ రిటైల్ ధరలేమో పెరుగుదలను చూపాయి. అయితే సన్ఫ్లవర్ ఆయిల్, ఎండుమిర్చి ఇలాంటివి 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్య గత సంవత్సరంతో పోలిస్తే అనగా ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 పోలిస్తే తగ్గాయి. ఇక్కడేమో వీటి ధరలు పెరిగితే మరి సన్ఫ్లవరు మరియు ఎండుమిర్చి మాత్రం గత సంవత్సరంతో పోల్చుకుంటే తగ్గాయి. అంటే కొన్ని ధరలు పెరిగాయి, కొన్ని ధరలు తగ్గాయి. సో ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకి సోషియో ఎకనామిక్లో ఇచ్చారు కాబట్టి ఇది పాయింట్గా ఇవ్వడానికి కూడా అవ్వచ్చు. ఈ క్రింది ధరలు పెరిగాయనో ఆర్థిక సంవత్సరంలో లేదా ఈ సంవత్సరం తగ్గాయని చెప్పి ఇట్లా బిట్లాడవచ్చు. కాబట్టి వీటన్నింటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక 2022-23 నుండి 23-24 మధ్యకాలంలో పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచికలు రాష్ట్రంలో 8.36% మరియు అఖిల భారత స్థాయిలో 5.19% పెరిగాయి. అంటే అఖిల భారత స్థాయితో పోల్చుకుంటే మన రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎక్కువగా పెరిగాయి. మన రాష్ట్ర స్థాయిలో 8.36% ఉంటే అఖిల భారత స్థాయిలో 5.19% ఉన్నాయి. ఏంటండి ఈ యొక్క 2022-23 నుంచి 23-24 మధ్యకాలంలో పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచికలు, అంటే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచికలు రాష్ట్రంలో 8.36% పెరిగితే అఖిల భారత స్థాయిలో 5.19% పెరిగాయి. ఇక మునుపటి సంవత్సరంలోని సంబంధిత కాలంలో పోలిస్తే
2023-24 సంవత్సరంలో రాష్ట్రంలో వ్యవసాయ పారిశ్రామిక వినియోగదారుల ధరల సూచిక సంఖ్యలు 8.60 మరియు అఖిల భారత స్థాయిలో 7.06% పెరిగాయి. సో చూడండి, ఇక్కడ పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచికలు పెరిగాయి. కేంద్రంతో పోల్చుకుంటే రాష్ట్రంలో మనకి ఎక్కువగా పెరిగాయి. అదేవిధంగా వ్యవసాయ శ్రామికుల వినియోగదారుల ధరల సూచికలు, ఇది గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ శ్రామికుల వినియోగదారుల ధరల సూచికల సంఖ్యలు కూడా రాష్ట్రంలో 8.60 ఉంటే పెరిగితే అఖిల భారత స్థాయిలో 7.06% పెరిగాయి. సో కాబట్టి ఇటు వ్యవసాయ శ్రామికుల వినియోగదారుల ధరల సూచికలు పెరిగాయి, పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల సూచికలు పెరిగాయి. ఓకే, ఇక ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు ఉన్న ధరల సూచికతో పోలిస్తే ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు ఉన్న కాలంలో అన్ని వస్తువుల టోకు ధరల సూచిక 152.5 నుండి 151.1కి స్వల్ప క్షీణత నమోదైంది. ఇక ప్రత్యేకించి WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం కదా, ఈ WPI తయారీ ఉత్పత్తులు 142.6 నుండి 140.2కి తగ్గాయి. ఇదే సమయంలో ఫ్యూయల్ అంటే పెట్రోల్ కావచ్చు, అదేవిధంగా పవర్ గ్రూప్కి సంబంధించినటువంటి సూచిక 159.5 నుండి 152.0కి తగ్గింది. సో ఈ విధంగా స్వల్పంగా క్షీణించడం జరిగింది వీటికి సంబంధించినటువంటి అంశాలు. చూడండి, ఇక్కడేమో 52.5 నుండి 151.1కి స్వల్పంగా క్షీణించింది. అదేవిధంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా 142.6 నుండి 140.2కి తగ్గింది. ఇక ఇదే సమయంలో ఫ్యూయల్ మరియు పవర్ గ్రూప్కి సంబంధించినటువంటి సూచిక కూడా 159.5 నుంచి 152%కి తగ్గింది. ఓకే, ఇవన్నీ కూడా ధరలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక చేతి వృత్తుల వారు మరియు వ్యవసాయ కార్మికుల సగటు రోజువారీ ఆదాయాలు, అంటే పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు కలిపి ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు ఉన్న కాలానికి మునుపటి సంవత్సరం సంబంధిత కాల పరిమితితో పోలిస్తే పెరుగుదల ధోరణి కనిపించింది. అంటే చేతి వృత్తుల వారు మరియు వ్యవసాయ కార్మికుల వారు రోజువారీ ఆదాయాలు కనుక తీసుకుంటే స్త్రీ పురుషులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో, ఏ ఆర్థిక సంవత్సరం అండి, ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు ఉన్నటువంటి కాలానికి మునుపటి సంవత్సరంతో పోలిస్తే ధరల పెరుగుదల ధోరణి అనేది కనిపించింది. అంటే కాల పరిమితితో పోలిస్తే పెరుగుదల ధోరణి కనిపించింది. దేంట్లో? కార్మికుల సగటు రోజువారీ ఆదాయాల్లో. ఓకే, ఇక మరొక ప్రధానమైన అంశం ప్రజా పంపిణీ. మరి ప్రజా పంపిణీలో ఏ రకమైన మార్పులు వచ్చినాయో చూద్దాము. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రత్యేకంగా లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద రేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకే చౌక ధరల దుకాణాల నుంచి నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. అంటే డిస్పెన్సరీ యూనిట్లు, వాహనాలు ఉన్నాయి కదా, సో అవి ఎన్ని ఉన్నాయండి? 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రత్యేకంగా లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకే చౌక ధరల దుకాణాల నుంచి నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. సో ఎన్ని మొబైల్ యూనిట్లు ఉన్నాయా అంటే 9,260 యూనిట్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,796 చౌక దుకాణాలు పనిచేస్తున్నాయి. సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం చౌక దుకాణాల సంఖ్య 29,796. మరి 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అంటే 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇది 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి 1.48 కోట్ల కుటుంబాలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రతి నెల పంపిణీ చేయడం కోసం 2.35 లక్షల మెట్రిక్ టన్నులో కేటాయించారు. సో ఈ విధంగా 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి అంటే BPL ఫ్యామిలీస్ అంటాం కదా, BPL ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయండి? రాష్ట్రంలో 1.48 కోట్ల కుటుంబాలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అంటే బియ్యాన్ని ప్రతి నెల పంపిణీ చేయడం కోసం 2.35 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు మన రాష్ట్రానికి. ఇక రక్తహీనత, సూక్ష్మ పోషకాల లోపాలను ఎదుర్కోవటానికి మరియు పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ఐరన్, విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్తో కూడినటువంటి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్ FRK అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా ఫోర్టిఫైడ్ రైస్ అని. ఈ రైస్ను నాణ్యమైనటువంటి బియ్యంతో కలిపి తయారు చేసినటువంటి బియ్యం సెప్టెంబర్ 2023 నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంపిణీ చేయబడుతుంది. అంటే బియ్యం మన రాష్ట్రంలో ఎక్కువగా ఆహారం
మనం బియ్యం వరి రూపంలో తీసుకుంటాం కాబట్టి ఈ వరిలోనే అంటే ఈ బియ్యంకే మనకి రక్తహీనత, సూక్ష్మ పోషకాల లోపాలను ఎదుర్కోవటానికి, పోషకాహార లోపాన్ని తగ్గించడానికి, ఐరన్, B12 అంటే విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్తో కూడినటువంటి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ FRKను నాణ్యమైనటువంటి బియ్యంతో కలిపి తయారు చేసి ఆ తయారు చేసినటువంటి బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుంది సెప్టెంబర్ 2023 నుండి మన రాష్ట్రంలో. చూడండి, ఎందుకంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే ఈ యొక్క పౌష్టికాహార లోపం అంటే పౌష్టికాహార లోపాన్ని కల్పించడం కోసం ఈ బియ్యంతో పాటు దాన్ని కలిపి ఇవన్నిటిని కూడా కలిపి బియ్యంలో ఇవ్వటం జరుగుతుంది. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 2023 నుంచి. ఓకే, రైట్. ఇక NFSA మరియు NFSA ఏతర విభాగం కింద ఉన్న లబ్ధిదారులకు బియ్యం పంపిణీ జనవరి 1, 2023న ప్రారంభించబడింది. అయితే ఇది 2028 వరకు పొడిగించబడింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, NFSA ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ను అనుసరించి అదేవిధంగా NFSA ఏతర విభాగం కింద ఉన్న లబ్ధిదారులకు బియ్యం పంపిణీ జనవరి 1, 2023న ప్రారంభించబడింది. అయితే ఇది 2028 వరకు పొడిగించబడింది NFSA మరియు NFSA ఇతర విభాగం కింద ఉన్నటువంటి లబ్ధిదారులకు. ఇక సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, సరఫరా గొలుసు నిర్వహణ కార్యక్రమం అంటారు కింద ప్రతి నెల 9854.28 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వ సంస్థలు మరియు హాస్టళ్లకు కిలోగ్రాము రూపాయి చొప్పున సబ్సిడీ రేటుతో పంపిణీ చేస్తున్నాయి. సో ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు, ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రతి నెల 9854.28 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వ సంస్థలు మరియు హాస్టళ్లకు కిలోకి రూపాయి చొప్పున సబ్సిడీ రేటుతోటి పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత మొత్తంలో అంటే 9854.28 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వ సంస్థలకు కేజీ ₹1కే సరఫరా చేయడం జరుగుతుంది. ఎందుట్లో సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద.